మీలో ఏ ఒక్కరు మందిరానికి అడ్డుగా ఉండకూడదు. సేవ యొక్క ఎదుగుదలకు మీరు అడ్డుగా ఉండకూడదు. మీరు ఈ విషయంలో జాగ్రత్త పడండి, లేకపోతే తరతరము బాధపడాల్సి వస్తాయి. తరతరం మీదకి శాప ఏలుబడి చేస్తాయి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నేను ఒక స్ప్రౌట్ చూస్తున్నాను. దేవుడు మీ లైఫ్లో ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో చిగురును పుట్టించబోతున్నాడు. మీ ఆత్మీయ జీవితం చిగురించబోతున్నాయి, మీ ఆరోగ్యం చిగురించబోతున్నాయి, మీ ఫైనాన్స్ చిగురించబోతున్నాయి, మీ కుటుంబం జీవితం చిగురించబోతున్నాయి. దేవుని ఒక అద్భుత కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ఆదికాండం 4వ అధ్యాయం 1-10 వచనాల్లో దేవుని బిడ్డలారా, మన కయీను హేబెల గురించి చదువుతున్నాం. ఈ కయీను హేబెల విషయంలో దేవుని బిడ్డలారా, జరగకూడని ఒక భయంకరమైన కీడు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. మొదటిగా తన సహోదరి కానుకను దేవుడు స్వీకరించి తన కానుకను స్వీకరించలేదని ఈ ఏకైక కారణం చేత తన సహోదరిని ద్వేషించటం, తర్వాత దేవుడు ఆయన గద్దించి సరిచేసుకోవడానికి ఆయన ప్రేరేపించటాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఆయన తన మనసును కయీను కఠినపరుచుకోవటం వలన మరి హత్య దాకా వెళ్ళిపోయింది. చూడండి, ఇది ఒక ఆత్మీయతకు సంబంధించిన విషయం. కానుకలు సమర్పించటం, సమర్పణ అనేది ఆలయానికి కానుకకు సంబంధించిన విషయం. ఈ ఆత్మీయ విషయంలో ఇంత శరీరానుసారమైన కార్యాలు కనపడితే ఎలాగంటే చెప్పండి. ఈరోజు సంఘాల్లో కూడా దేవుని బిడ్డలారా, ఇటువంటి ఎన్నో పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఆ దినాల్లో కొరింథీ సంఘంలో విభేదాలు ఉన్నట్టుగా సంఘానికి మనం చర్చికి ఎందుకు వస్తాము? ప్రభును ఆరాధించటానికి, వాక్యం వినటానికి, మన జీవితాన్ని సరిచేసుకుని క్షమాభివృద్ధి పొందడానికి కోసం వస్తాం. కానీ అక్కడికి వచ్చి గొడవలు, కోట్లాటలు, తర్వాత కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, వ్యాపారాలు చేసుకోవటాలు, ఇంకా కొంచెం మంది వాళ్ళ గురించి వీళ్ళ గురించి గుంపులు కూడి మాట్లాడటం, దేవుని బిడ్డలారా ఒకరి మీద ఒకరు చాడలు చెప్పుకోవటం, ఇట్లా చాలా విషయాలు ఈ దినాల్లో సంఘాల్లో జరుగుతున్నాయి. మరి దేవుని యొక్క మందిరాన్ని దొంగలుగా మీరు చేస్తున్నారని యోహాను సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాల్లో ప్రభు గద్దించినట్టుగా ఈరోజు మరి దొంగలుగా ఈరోజు దేవుని యొక్క మందిరం మార్చబడుతున్నాయి. కొరింథీ సంఘాలు కూడా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు దేవుడు చూసి చూడకుండా మానలేదు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1-11 వచనాలు చదివితే సంఘంలో అసలు డిస్ట్రిబ్యూట్ ఏంటి, ఫైటింగ్ ఏంటి అని గట్టిగానే వారిని నిలదీసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘాల్లో కనపడే విభేదాలు తొలగిపోవాలి. కొంచెంమంది ఇప్పుడిప్పుడే రక్షించబడిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు ఈ గొడవలు కోటాట్లు అన్నీ చూసి పారిపోయే పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మరి ఇతరులకు నువ్వు అభ్యంతరకరంగా ఉంటే ఎంత బాధాకరం. అంతేకాదు కొరింథీ సంఘాలు మనం చూస్తే మొదటి కొరింథీ పత్రిక 5:1-8 వచనాల్లో లేనిపోని పాపాలని, లోకములో కనపడే సెక్సువల్కి సంబంధించిన పాపం కానివ్వండి, ఇతర పాపాలన్నీ కొరింథీ సంఘంలో కనపడినట్టుగా పరిశుద్ధ పౌలు వేదన పడినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17లో ప్రభు అంటున్నాడు, ఎవడైనాను దేవుని మందిరాన్ని పాడు చేస్తే నేను అతని పాడు చేస్తాను అంటున్నాడు. ఇది మన యొక్క శరీరం అని మందిరానికి మాత్రం కాదు. దేవుని బిడ్డలారా, మనం గేదరాయి ఆ యొక్క చర్చ్ను కూడా చూపిస్తున్నాయి. మీరు ఎవ్వరు మీలో ఏ ఒక్కరు మందిరానికి అడ్డుగా ఉండకూడదు. సేవ యొక్క ఎదుగుదలకు మీరు అడ్డుగా ఉండకూడదు. మీరు ఈ విషయంలో జాగ్రత్త పడండి, లేకపోతే తరతరము బాధపడాల్సి వస్తాయి. తరతరం మీదకి శాప ఏలుబడి చేస్తాయి. మీరు సంఘానికి ఒక మూల స్తంభంగా, ఒక క్షమాభివృద్ధి మీ వలన కలిగినట్టుగా నడుచుకోవాలి తప్ప
మీరు సంఘానికి ఒక అడ్డుగోడగా ఉండకూడదు. ఎవరైనా అభ్యంతరపరిస్తే వారిని ఏం చేయాలంట? వాళ్ళ మెడ మీద తిరుగట్రాలు వేసి సముద్రపు అగాధంలో పడవేయాలి అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ హెచ్చరికను బట్టి మీరు జాగ్రత్త పడాలని కోరుతూ నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచినైనా ఇప్పుడే శుద్ధీకరించమని అడుగుతున్నాను తండ్రి. మందిర నీదు ప్రభా, దాన్ని ప్రభా చక్కగా ముందుకు తీసుకెళ్లే కృప దయచేయండి. పరిశుద్ధపరచండి ప్రభా, తాకండి ప్రభా, కృప చేత మహిమ చేత నింపమని, అభిషేకించమని, వర్ధల చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 89:21. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.